వ్యూహం అనే సినిమాతో ఎప్పటినుంచో మన ముందుకు రావాలని ట్రై చేస్తూ ఫైనల్‌గా ప్రేక్షకుల్ని పరిచయం చేశారు ఆర్‌జీవి గారు. సో, వ్యూహం రిలీజ్ అయిన తర్వాత దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ అనమాట. సో, మరి ఆయన అనుకున్న వ్యూహం, ప్రేక్షకులు చూసిన వ్యూహం ఎలా ఉంది? ఈ వ్యూహం తాలూకు అదర్ డీటెయిల్స్ అనేవి కూడా ఆర్‌జీవి గారిని అడిగి తెలుసుకుందాం. హలో ఆర్‌జీవి గారు. Yes. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచ్యులేషన్స్ Thanks. ఆన్ దిస్ సక్సెస్. సక్సెస్ ఎందుకన్నానంటే బేసిక్‌గా సినిమా థియేటర్‌లోకి వచ్చిన తర్వాత దాన్ని ఆడియన్స్ ఇచ్చే రెస్పాన్స్‌ని బట్టి సక్సెస్, ఫెయిల్యూర్ ఉంటాయి. బట్ ఈ సినిమాని మీరు అసలు థియేటర్‌లో తీసుకురావడమే పెద్ద సక్సెస్. ఎందుకంటే ఈ సినిమాతో ఒక రికార్డు కాదు మీరు సెన్సార్ సర్టిఫికేట్ ఆగిపోయిన ఫస్ట్ సినిమా ఇది. అట్ ద సేమ్ టైమ్ దీనికి 2-3 సార్లు వాయిదా వేసిన సినిమా ఇది. ఫైనల్‌గా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఇది. సో ఇన్ని రోజులు మీరు తపన పడి ఒక సినిమాని ఏదైతే ప్రొడక్ట్ని జనాలకు చూపించాలనుకున్నారో జనాలతో కలిసి చూశారు కదా. సో వ్యూహం రెస్పాన్స్ వాళ్ళతో కలిసి చూస్తున్నట్టు ఎలా అనిపించింది మీకు ఫస్ట్ టైం? మీరు చెప్పినట్టు ఒకటి రిలీజ్ అవ్వటం ఇది అన్ని ఇప్పుడు రెండో పాయింట్ ఏంటంటే మీరు పబ్లిక్ రివ్యూస్ కానీ చూసిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు లోకేష్ ఏదైతే భయపడ్డాడో ఎందుకు అంత కష్టపడి ఆపటానికి ట్రై చేశాడో ఆ ఎఫెక్ట్లో అందరూ కూడా ఉన్నట్టు చూపించారు, నిజమే చూపించారు అంటున్నారు అందరూ యునానిమస్గా. లేని చేసినట్టు ఏదో కల్పించేసి అలాంటిదని ఎవ్వరు అంటలేదు ఎక్కడ కూడా. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ప్రూఫ్ ఆఫ్ ఆర్ ఇంటిగ్రిటీ. మేము వ్యూహం పనలేదు, జస్ట్ ఒక పొలిటికల్ కామెంట్ ఈ సినిమా. ఆయన వ్యూహం ఆయన సొంతంగా తయారు చేసి దాంట్లో చిక్కుకున్నాడు. ఆయన ఒక భస్మాసుర హస్తం, ఆయన నెత్తి మీద ఆయనే చేయబెట్టుకున్నాడు. అయితే యాక్చువల్గా మీరు అన్నారు లోకేష్ బర్త్డేకి రిలీజ్ అవుతుంది ఇది అంటే మేము ఆ రోజు మాకు చాలా మంచి రోజు అని సెలబ్రేట్ చేద్దామని అనుకున్నారు. 23rd అనుకున్నారు కదా. బట్ ఎందుకు అసలు అంటే ఆ రోజు ఎందుకు రిలీజ్ కాలేదండి? అంటే బేసిక్గా ఇది అంత ప్రాసెస్ అండి, టెక్నికల్ ప్రాసెస్. ఇప్పుడు అంటే మనకి సర్టిఫికేట్ రాకముందు కోర్టు ఆర్డర్ వచ్చి అది క్లియర్ అయినా సరే ఆ టోటల్ అది అంతా అయ్యి అంటే అప్రాప్రియేట్ చేంజెస్ చేయడానికి అది బాంబే సెన్సార్ బోర్డు పంపించి వాళ్ళు సాటర్డే సండే హాలిడేస్ కాబట్టి చూడక అంతా ఒక గవర్నమెంట్ ప్రాసెస్ మళ్ళీ డీల్ అయింది. ఇది లాస్ట్ 1 వీక్ మాత్రం, మిగతాదంతా కూడా లోకేష్ మళ్ళీ. మీరు ప్రేక్షకులతో కలిసి చూస్తున్నప్పుడు మీరు అనుకుంటారు కదా కొన్ని సీన్స్ అంటే ముందు సినిమా చూసినప్పుడు ఈ సీన్స్ బాగా అరుస్తారు ఇవి అని చెప్పి. సో ఆ రెస్పాన్స్ ఎలా అనిపించింది? 100%. ఎందుకంటే నేను కొన్ని సీక్వెన్సెస్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే నాకు ఎక్కడో నా డౌట్ ఇది కొంచెం పైకి వెళ్తుంది లేకపోతే అర్థం అవ్వకపోవచ్చు అనుకున్నాను. బట్ ఇన్స్టింక్టివ్లీ దేర్ అండర్స్టాండింగ్ ఎవ్రీథింగ్ రెస్పాన్స్ బట్టి. అంటే కొన్ని సీరియస్ సీన్స్లో కూడా డైలాగ్కి చప్పట్లు కొడుతున్నారు. అంటే అంత సీరియస్గా ఫాలో అవుతున్నారు స్టోరీని. అయితే మీరు చెప్పారు ఇది ఇంతకుముందు రిలీజ్కి ముందు ఇది చాలా సీరియస్ ఫిల్మ్, అసలు కామెడీ ఉండదని చెప్పి. బట్ కాకపోతే ఏంటంటే మీరు కొన్ని సీన్స్ ఎవరైతే అక్కడ కళ్యాణ్ మీద ఉన్న సీన్స్ ఉన్నాయి లేదంటే ఇలా పేర్లు మార్చి పెట్టారు కదా కొన్ని సీన్స్కి, వాటికి విపరీతమైన నవ్వుతున్నారు జనాలు యాక్చువల్గా అక్కడ సీరియస్ డైలాగ్స్ ఉన్నా కూడా. సో అంటే మీకు ఈ చిన్న ట్రైలర్లోనే మీరు ఇంత రెస్పాన్స్ తీసుకొస్తే నెక్స్ట్ ఆయన మీద ఫుల్ ఫ్లెడ్జ్గా సినిమా చేస్తే కనుక ఒక రేంజ్కి వెళ్ళద్దాం అనిపించింది మాకు. అది ఆ రెస్పాన్స్ ఎవరి మీద ఫుల్ ఫ్లెడ్జ్గా? కళ్యాణ్ తోటి. అంటే ఇప్పుడు కళ్యాణ్ది టూ కైండ్స్ అండి. ఒకటి హీజ్ అ స్టార్, సెకండ్ ఈజ్ అ పొలిటికల్ లీడర్. పొలిటికల్ స్టార్గా ఉండడానికి సినిమా తీయడానికి లేదు. చిరంజీవి గారు బ్రదర్గా వచ్చి ఇంట్రడ్యూస్ అయ్యాడు, ఈ బికేమ్ ఏ వెరీ బిగ్ స్టార్. పొలిటికల్ స్టార్డంలో మీకు ఏం తీసినా కూడా మీకు సిబిఎన్ ఉంటాడు, జగన్ ఉంటారు కదా. ఎందుకంటే అందరూ కలిసే కదా చేసింది. సో అప్పుడు ఒక విధంగా చూస్తే ఇది కూడా మీరు పవన్ కళ్యాణ్ బయోపిక్ అనుకోవచ్చు. అయితే యాక్చువల్గా మీరు దీంట్లో కొన్ని చేంజెస్ చేయడం అనేది జరిగింది పేర్లకు సంబంధించి, పార్టీల పేర్లకు కానీ. అయితే ఇంతకుముందు వేరే సినిమాలకు రాని అబ్జెక్షన్ దీనికి పర్టికులర్గా దీనికి ఎందుకు వచ్చింది? అది సెన్సార్ బోర్డులో ఉన్న ప్రాబ్లం. అది సెన్సార్ బోర్డు ఏంటంటే ప్రతి సినిమాకి వేరే టీం మారుతారు. ప్రతిసారి కాన్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ కమిటీ వాళ్ళు ఇష్టం వచ్చిన, ఎందుకంటే ఇక 1950 సినిమాటోగ్రఫీ ఫ్యాక్ట్లో చాలా వేగ్గా ఉంటాయి. ఇలా అనిపిస్తే ఉండకూడదు, అలా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బ్లర్ చేయమన్నారు, ఇది ఫోటోలు, వైఎస్ఆర్ ఫోటోలు, ఎన్టీ రామారావు గారు లేకపోతే సోనియా గాంధీ బ్లర్ ఎందుకు చేయాలి అంటే అందరికీ తెలుసు కదా, జాతీయ నాయకులు ఫోటోలు అయ్యి. కానీ వాళ్ళు చెప్పారు మా దగ్గర టైం లేదు కాబట్టి బ్లర్ చేసాం. ఏం చేసాం? కళ్ళకు బ్లర్ చేసాం. అంటే వాళ్ళు గుడ్డోళ్ళగా అనిపిస్తున్నారు. అంటే దాని వలన ఎవరికి ఉపయోగం వస్తుంది, ఎవరిని కాపాడుతున్నారు అనేది సెన్సార్ వాళ్ళు కూడా అర్థం కాదు.